ఈరోజు చైత్ర పూర్ణమి సందర్భంగా శ్రీ మూకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి అమావాస్య పౌర్ణమికి సంప్రదాయము ఆచారము క్రమబద్ధంగా అన్న సంతర్పణ అనగా అన్నదాన కార్యక్రమంలో ఒక చిన్ని పూజా విధానం అనేది పెద్దలు తెలియజేశారు. దాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పూజకి ముందుగా ఘంటానాదం చేయాలి. ఆగమార్తంతు దేవానాం అనేసి మంత్రం వస్తుంది. ఆ ఘంటానాదం చేసే దాని వల్ల ఆ యొక్క శబ్దానికి ఉండేటువంటి శక్తి వల్ల ఆ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి సకల భూత ప్రేత విషయాలు వెళ్ళిపోతాయి. అలాగే మా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమంలో ముందుగా అన్నమంత్ర పఠనం ఉంటుంది. ఎందుకంటే అన్నాశ్రితాని భూతాన్ని సమస్తము కూడా అన్నం వల్లనే సిద్ధిస్తుంది. కాబట్టి జీవుడికి ఆహారం అనేది ప్రాణం. కాబట్టి ఆ యొక్క అన్నమంత్రాన్ని పఠనం చేస్తాం. తరువాత శంఖనాదం చేస్తాం. చేసిన తర్వాత భోక్తలు అంటే భుజించేటువంటి భక్తులంతా కూడా అన్నం మీద ప్రోక్షణ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు తీసుకొని శివార్పణ వస్తు అని చెప్పుకొని పరమేశ్వరార్పణ బుద్ధితో స్వీకరిస్తే ఆ అన్నం కూడా సత్వగుణంగా మారిపోతుంది. ఇది మా గుళ్ళో జరిగేటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమాల్లో పద్ధతులు. ఇది శుభమస్తు. భోజనకాలే పరమేశ్వర ప్రార్థన అన్నాశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శ్రుతిగే తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం హి పరమోపి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేవీ చ పార్వతి. ఓం ఐం హ్రీం శ్రీ అన్నపూర్ణేశ్వర్యై నమో నమః. శంఖనాదం చేస్తాం. తినే ముందు ఇక్కడ ఉండేటువంటి దుష్టి పారిపోతాయి ఈ యొక్క శంఖనాదానం వల్ల. అది దీని పరమార్థం. ఇలాగా శివార్పణము అంటే భుజించే పదార్థాల్లో ఉండేటువంటి లోపాలు దోషాలు ఇతర జంజాటాలు లేకుండా ఎప్పుడైతే ఈ జీవుడు నీళ్ళు తీసుకొని చల్లుతాడో అది అమృతమైపోతుంది ఆ పదార్థాలంతా. ఈరోజు మా దేవాలయంలో పదార్థాల వడ్డన ఇది. అనగా పెట్టేటువంటి అన్నదాన కమిటీ సభ్యులు తినేటువంటి వీళ్ళు తినబడే పదార్థము మూడు కూడా శివస్వరూపాలే, అభేదం, వాటికి తేడా లేదు. కాబట్టి ఏది చేసినా శివార్పణ చేసుకున్నారనుకోండి సమస్తము కూడా మీకు సిద్ధిస్తుంది. శుభం భూయాత్.